కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఇటీవల తన వ్యాఖ్యలతోటి లక్ష్మణ రేఖ దాటారు అని చెప్పి ఆ పార్టీ నాయకత్వం అభిప్రాయపడుతోంది. ఆయన పార్టీ లైన్ని క్రాస్ చేశారని చెప్పి ఆ పార్టీ అధిష్టానం భావిస్తోంది. దీంతో ఇక ఎక్కువ కాలం శశి థరూర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం కష్టమే అని చెప్పి పరిశీలకుల అంచనా. ఇండియా పాక్ ఘర్షణ సమయంలో శశి థరూర్ తన వాణిని బలంగా వినిపించడం కాంగ్రెస్ నాయకత్వానికి నచ్చలా. ఆయన మాటల పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ గురుగా ఉన్నట్టుగా ఆ పార్టీ నాయకులే చెప్తున్నారు. శశి థరూర్ని ఇప్పటికే దూరం పెట్టిన కాంగ్రెస్ ఆయన్ని పార్టీ నుంచి సాగనంపటానికి పరోక్షంగా ప్రయత్నిస్తోంది అని తాజా పరిణామాలు రుజువు చేస్తున్నాయి. ఇండియా పాక్ మధ్య ఘర్షణల నేపథ్యంలో అనేక అంతర్జాతీయ టీవీ ఛానళ్ళకి ఇచ్చిన ఇంటర్వ్యూల్లో శశి థరూర్ ఇండియా స్టాండ్ పాయింట్ని చాలా బలంగా వివరించాడు. దౌత్యవేత్తగా ఆయనకున్న అనుభవం, చరిత్ర మీద, భాష మీద ఆయనకున్న పట్టు ఈ చర్చల్లో ప్రతిఫలించింది. నిజం చెప్పాలంటే ప్రపంచ వేదికల మీద పాకిస్తాన్ని ఎక్స్పోజ్ చేయడంలో, ఇండియా తీసుకున్న సైనిక చర్యను సమర్థించడంలో ఆయన పాత్ర గణనీయమైంది. What's the evidence? What's the evidence, sir? Well, as far as evidence is concerned, don't forget that Pakistan is a master of denial. They denied having anything to do with the Mumbai attacks that killed 170 people on 26/11/2008 until one of the terrorists was caught alive and the Pakistanis had to admit that he and everything he said came from them. They denied even knowing where Osama bin Laden was until he was found in a military encampment not far from a Pakistani army base inside Pakistan. అట్లాంటిక్, సిఎన్బిసి ఇంటర్నేషనల్, అల్ అరేబియా ఇట్లాంటి ఛానళ్ళకి ఇచ్చిన ఇంటర్వ్యూల్లో శశి థరూర్ ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూని చాలా బలంగా, కన్విన్సింగ్గా వినిపించాడు. అదే కాంగ్రెస్ నాయకత్వానికి నచ్చల. మోడీ ప్రభుత్వం చేపట్టిన మిలిటరీ ఆపరేషన్ని శశి థరూర్ నిర్ద్వంద్వంగా సమర్థించటం రాహుల్ గాంధీకి రుచించల. ఈ ఆపరేషన్కి సంబంధించి మోడీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలి అని చెప్పి రాహుల్ గాంధీ ప్రయత్నిస్తుంటే శశి థరూర్ మద్దతు ఇవ్వడం కాంగ్రెస్కి కోపం తెప్పించింది. మరీ ముఖ్యంగా ద వైర్లో కరణ్ థాపర్ లాంటి మోడీ క్రిటిక్స్ దగ్గర కూడా ఆపరేషన్ సింధూర్ విజయవంతం అని చెప్పి శశి థరూర్ వాదించటం కాంగ్రెస్కి మంట రగిలించింది. No one's bothered to ask him. Let me put that question to you as chairman of the Parliamentary Committee on External Affairs. What have we gained? I'll tell you what we've gained in my understanding. What I would say to General Malik, whom I'm very fond of and whom I know well and I think very highly of, if he'd asked me, I'd have said the same thing. I think what we have gained is that we have sent a very clear signal on the 7th of May, not the whole 4 days. The first day, our actions were calibrated, calculated, and precise. We indicated we would not tolerate Pakistan-backed terrorism on our soil. We have conveyed the fact that nonetheless, as a mature and responsible power, we would conduct our response so carefully that we were able, in fact, to actually hit very precise targets, including, I'm told, a very specific building in the Lashkar-e-Taiba compound, while minimizing collateral damage. We even chose a time when there were not likely to be too many civilians wandering about in these rather congested towns. But at the same time, we have conveyed that each time Pakistan errs like this, our level of response goes up. అంతేకాదు, ఇందిరాగాంధీతో పోల్చి మోడీని విమర్శిస్తుంటే 1971 వేరు, 2025 వేరు అని చెప్పి శశి థరూర్ అనడం వాళ్ళకి ఇంకా కంటగింపుగా మారింది. 1971లో పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో ఇందిరాగాంధీ అమెరికా ఒత్తిడిని తట్టుకొని తూర్పు పాకిస్తాన్ని బంగ్లాదేశ్ అనే స్వతంత్ర దేశంగా ఏర్పాటు చేసింది. అదే మోడీ గారైతే ఆపరేషన్ సింధూర్ అని మొదలుపెట్టి మధ్యలోనే అమెరికా చెప్పింది అని చెప్పి విరమించుకున్నాడు యుద్ధాన్ని అని కాంగ్రెస్ ఎగతాళి చేసింది. కానీ తర్వాత శశి థరూర్ వ్యాఖ్యలతోటి ఆ విమర్శలకు పదును పోయింది. నిజానికి చాలా కాలం నుంచి శశి థరూర్ని కాంగ్రెస్ నాయకత్వం పట్టించుకోవడంలా. పార్టీ అధిష్టానం అభిమతానికి వ్యతిరేకంగా 2022లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేసినప్పటి నుంచి శశి థరూర్ని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దూరం పెట్టింది. శశి థరూర్ లండన్లో పుట్టి ముంబై, ఢిల్లీలో చదువుకున్నాడు. తర్వాత అమెరికాలో డాక్టరేట్ చేశాడు. దాదాపు 30 ఏళ్ల పాటు ఐక్యరాజ్య సమితిలో పనిచేశాడు. 2009లో భారత్కి తిరిగి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయాల్లోకి ప్రవేశించాడు. ఐక్యరాజ్య సమితి అండర్ సెక్రటరీ జనరల్గా పనిచేసిన శశి థరూర్కి సహజంగానే
జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. రచయితగా, ఉపన్యాసకుడిగా యువతరంలో ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. 4 సార్లు తిరువనంతపురం ఎంపీగా గెలిచిన అనుభవం ఉంది. ఆయన ప్రస్తుతం 4వ ఎంపీ. అయినా కాంగ్రెస్ పార్టీ ఆయన్ని జాతీయ స్థాయిలో ఉపయోగించుకోవాలా. ఆయన ఆసక్తి చూపినా కూడా కనీసం కేరళ కాంగ్రెస్ బాధ్యతలను అప్పజెప్పడానికి ఇష్టపడాల. తాజాగా సన్నీ జోసెఫ్ కేరళ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా నియమితులయ్యారు ఈ మధ్యనే. కేరళ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే సంవత్సరం జరగబోతున్నాయి. అంటే శశి తరూర్కి ఈ ఎన్నికల్లో ప్రాధాన్యం ఉండదు కాంగ్రెస్ పార్టీ నుంచి అని కాంగ్రెస్ అధినాయకత్వం ఇండికేట్ చేసినట్టే. కేరళ కాంగ్రెస్ బాధ్యతలు అప్పచెప్పకపోతే నాకు వేరే ప్రత్యామ్నాయాలు ఉన్నాయి, ఆప్షన్స్ ఉన్నాయి అని చెప్పి గతంలో ఒక ఇంటర్వ్యూలో శశి తరూర్ అన్నాడు. దానికి అర్థం రాసుకోవటం, చదువుకోవటం, ప్రసంగాలు ఇవ్వడం లాంటివని చెప్పి తర్వాత ఆయనే వివరణ కూడా ఇచ్చాడు అనుకోండి. కానీ తాజా పరిణామాల తర్వాత శశి తరూర్ ఎక్కువ కాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం కష్టం అనేది పరిశీలకుల అంచనా. ప్రధాని మోడీకి శశి తరూర్ పట్ల ఆదరభావం ఉంది. శశి తరూర్ కూడా గతంలో కొన్ని నరేంద్ర మోదీ విధానాలని ప్రశంసించాడు. ఇటీవల కాలంలో బీజేపీ ఆయన పట్ల సానుకూల వైఖరి కనబరుస్తోంది. బీజేపీ మద్దతుదారుల్లో కూడా శశి తరూర్ పట్ల అభిమానం ఉంది. దానికి తోడు కేరళలో బీజేపీకి సరైన నాయకత్వం లేదు. కేరళ సీఎం కావాలి ఎప్పటికైనా అనేది శశి తరూర్ అభిమతం అని చెప్పి కేరళలో మీడియా వ్యాఖ్యాతలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీలో చేరటం శశి తరూర్కి రాజకీయంగా అనుకూలం. అయితే క్లాసికల్ లిబరల్ అయిన తనకి, క్లాసికల్ లిబరల్ అంటే మితవాది అయిన తనకి బీజేపీలో ఇమ్మడ్డం కష్టం అని చెప్పి శశి తరూర్ గతంలో అన్నాడు. ఈ నేపథ్యంలో శశి తరూర్ రాజకీయ భవిష్యత్తు ఎట్లా ఉండబోతోంది అనే ఆసక్తి నెలకొంది. చివరిగా ఏంటంటే, శశి తరూర్ లాంటి విద్యావంతుణ్ణి, సమర్థుణ్ణి కూడా వదులుకుంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పటికైనా మళ్ళీ రాజకీయంగా కోలుకోగలదా అనే సందేహాన్ని చాలామంది వ్యక్తం చేస్తున్నారు.